హీబ్రూ భాషలో శాంతిని షలోమ్ అని పిలుస్తూ ఉంటాం. అయితే బైబిలులో శాంతి అనే పదానికి కేవలం యుద్ధం లేకపోవటం అనే అర్థం మాత్రమే కాదు, అంతకు మించి లోతైన సమగ్రమైనటువంటి అర్థం ఉంది. షలోమ్ అంటే సంపూర్ణత్వం. షలోమ్ అంటే ఒక వ్యక్తి లేదా పరిస్థితి అన్ని విధాల సంపూర్ణముగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండటం, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండటాన్ని షలోమ్ సూచిస్తుంది. షలోమ్ అంటే క్షేమం. ఇది కేవలం అనారోగ్యము లేకపోవటం కాదు, అన్ని పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి క్షేమముగా, సురక్షితముగా ఉండటం, ఆర్థికంగా, సామాజికంగా కూడా క్షేమంగా ఉండటాన్ని షలోమ్ తెలియజేస్తుంది. షలోమ్ అంటే సమగ్రత. వ్యక్తిగతంగా, నైతికంగా ఉన్నత విలువలతో జీవించటం, మోసం, అన్యాయం లేని స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని గడపటం షలోమ్ సూచిస్తుంది. షలోమ్ అంటే సామరస్యం. దేవునితో, ఇతరులతో, ప్రకృతితో సామరస్య సంబంధాలను కలిగి ఉండటం, వివాదాలు లేకపోవటమే కాదు, ప్రేమ, గౌరవంతో కూడినటువంటి సంబంధాలు కలిగి ఉండటాన్ని షలోమ్ సూచిస్తుంది. షలోమ్ అంటే శాంతి, విశ్రాంతి. శారీరక, మానసిక విశ్రాంతిని షలోమ్ సూచిస్తుంది. జీవితంలోని అలజడుల నుండి స్వేచ్ఛను పొంది ప్రశాంతంగా ఉండటాన్ని షలోమ్ సూచిస్తుంది. షలోమ్ అంటే సంపూర్ణ ఐశ్వర్యం. ఇది కేవలము ధనము కాదు, అన్ని రంగాల్లో అభివృద్ధి, ఎదుగుదల కలిగి ఉండటం, జీవితంలో ఏ కొరత లేకుండా సంపూర్ణముగా ఉండటం షలోమ్. షలోమ్ అంటే విమోచన మరియు రక్షణ. శత్రువుల నుండి, కష్టాల నుండి దేవుడు ఇచ్చేటటువంటి రక్షణ, విమోచన కూడా షలోమ్లో భాగమే.